సమ్మక్క సారక్క అంటే వరంగల్ ప్రాంతం నుంచి మనము చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకప్పుడు చాలా పురాతన కాలం మాట తీసుకుంటే వాళ్ళు కూడా మన దేవతలు అని ఇప్పుడు పిలువబడుతున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు మనలాగానే సామాన్యమైన జీవితాన్ని గడిపిన తల్లి బిడ్డలు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న రాజరికంగా చూసుకుంటే వ్యవసాయం చేసుకోవడానికి ఉన్న సందర్భాల్లో పన్నులు విధించే తరుణం చాలా ఎక్కువ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు కానీ తర్వాత వేరే రాజ్యాల నుంచి వచ్చిన రాజులు కానీ మన దగ్గర పన్ను విధించే వాళ్ళు ఉండేటోళ్ళు. అయితే ఈ పన్ను గురించి వాళ్ళు మేము మా యొక్క పొలంలో మేము పండించుకుంటున్న ఈ యొక్క పొలానికి అంటే అప్పట్లో చెరుకు బాగా పండేది, రైతులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మేము పన్ను కట్టము, మా భూమిల్లో మేము పండించుకున్న దానికి ఎక్కడి నుంచో మీరు వచ్చిన వాళ్ళకి ఎందుకు పన్ను కడతాము అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళతో తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళు ఆ తిరుగుబాటు ఎన్నో సంవత్సరాలు చేసి ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయకుండా, కుటుంబాలను లెక్క చేయకుండా ఒక అడవికే వాళ్ళ జీవితాన్ని సొంతం చేసి ఇప్పుడు కూడా మనము గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయట్లేదు పొలాల పైన దున్నుకుంటున్నాం కాబట్టి. ఆ విషయాన్ని గెలిచినందుకు వాళ్ళని దేవతలు అన్నారు. అంటే వాళ్ళు మనిషి రూపాన జన్మించి వాళ్ళు చేయాల్సిన గొప్ప కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఎక్కడా కూడా ఒక రైతు భూమికి గవర్నమెంట్కి ఎలాంటి పన్ను కడతలేడు. గవర్నమెంటే ఇస్తున్నది మనకి రైతు బంధు అని, తర్వాత దళిత బంధు అని కొన్ని పథకాలు ఇచ్చింది మనకి. అలానే ప్రభుత్వం నుంచే ఇస్తున్నదే కానీ ప్రభుత్వానికి మన వాళ్ళు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కట్టట్లేరు. కాబట్టి సమ్మక్క సారక్క అనే వాళ్ళు సామాన్యమైన జీవితాన్ని గడిపిన ఒక మాతృమూర్తులు అనమాట వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి విలువ ఎలా వచ్చిందంటే వాళ్ళు చేసిన పనికి గొప్ప విలువ మనం ఈ భారతదేశంలో స్పెషల్గా అంటే ఇప్పుడు జరగబోయే ఈ జాతర ఈ కార్యక్రమానికి మనం వాళ్ళకి ఇచ్చిన విలువ అనమాట అది. ఎందుకంటే ట్యాక్స్ పే చేయాలి అని అనేది ఎవరికైనా కష్టమే కదా శంకర. అలాంటి విషయాన్ని కానియకుండా వాళ్ళు మన చేతిలోకి తీసుకొచ్చిన తరుణాలు ఇవి. కాబట్టి వాళ్ళని కాపాడుకున్నాం మనం, వాళ్ళు మనల్ని కాపాడినందుకు. ఇప్పుడు చూడండి వాళ్ళ కారణం అనేది మీకు మొదటే చెప్పాము. ఒక ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అంటే ఇప్పుడు చూడండి ఈ భూమండలము ఈరోజు మనం ప్రభుత్వాలు ఇంతగా ఆధునికంగా డెవలప్ అయ్యాయి. కానీ ఒక 60-70 సంవత్సరాల క్రితం తర్వాత 100 సంవత్సరాల క్రితం వెళ్తే మనము వేరే వారి ప్రభుత్వాలు అంటే వేరే రాజ్యాధికారుల చేత పాలించబడే వాళ్ళం. ఆ పాలించబడుతున్న ఆ సమయంలో మీరు కష్టపడ్డ సొమ్ములో నుంచి 50% 60% ఇవ్వాలంటే బాధ అవుతుంది కదా. ఎందుకంటే నీవు పండించుకుంటున్న ఈ పొలం, నీవు ఉంటున్న ఈ బ్రతుకులో ఎవరో వచ్చి నీ మీద దౌర్జన్యంగా ట్యాక్స్ కట్టాలి, లేకపోతే పన్ను కట్టాలి, శిస్తు విధిస్తాము, లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాము అన్నట్టు మీకు బాధ అవుతుంది కదా. అలాంటి విషయాన్ని వాళ్ళు ఏం చేశారు, కొన్ని వందల మంది ప్రజల యొక్క బాధని వాళ్ళు తీర్చినందుకు వాళ్ళని మనము మనిషి జన్మెత్తినందుకు వాళ్ళని దేవతలు అన్నాం. ఎందుకంటే దేవుడు అంటే ఎవరు, మనకు మంచి పని చేసే వాళ్ళే కదా, మనల్ని కాపాడే వాళ్ళే కదా. వీళ్ళు మనల్ని ఒక విధంగా కాపాడారు కదా, కాపాడడం చేతనే వాళ్ళని వన దేవతలు అంటారు. అంటే అడవి కోసము వాళ్ళు ఎంతో పాటుపడి అడవి కోసం ఎంతో విషయ వివరణలో గెలిచారు కాబట్టి వాళ్ళని వన దేవతలు అని అంటాం. వాళ్ళకున్న విలువ అది మిత్రమా.